ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. నమస్కారం. ఈరోజు మన ప్రయాణం తిరుపతి వైపు. భూమి మీద ఉన్న అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుపతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ సంఖ్య చూడండి, 1,00,000 అంటే ఏంటో తెలుసా? ఒక పెద్ద క్రికెట్ స్టేడియం నిండిపోతే ఎంతమంది ఉంటారో దానికి దాదాపు 3 రెట్లు ఎక్కువ జనమన్నమాట. అంతమంది ప్రతిరోజు తిరుమల కొండలకు వస్తారు. నమ్మశక్యంగా లేదు కదూ? మరి ఇంతమంది ఎందుకొస్తారు? ఆ తిరుమల కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారి కళ్ళార చూసుకోవడానికి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దీనికి 12వ శతాబ్దం నాటి చరిత్ర కూడా ఉంది. ఇక్కడి స్వామివారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సరే, మరి అంతమంది జనం వస్తుంటే ఆ యాత్ర ఎలా సాధ్యం? అందుకే యాత్ర మొదలయ్యేది తిరుమల చేరినప్పుడు కాదు, మనం ఇంట్లో కూర్చొని ప్లాన్ చేసుకున్నప్పుడే. అయితే అసలు ప్రశ్న, లోపలికి వెళ్లడం ఎలా? ఇక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ రంగంలోకి వస్తుంది. ఇంత పెద్ద భక్త సముద్రాన్ని నియంత్రించడానికి వాళ్లొక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదొక స్వతంత్ర ట్రస్ట్ అన్నమాట. మొత్తం ఆలయ నిర్వహణ అంతా వాళ్లే చూసుకుంటారు. దర్శనం కోసం రకరకాల మార్గాలున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేది సర్వదర్శనం. ఇది పూర్తిగా ఉచితం. కాని దీనికి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు చాలా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. సమయం తక్కువగా ఉంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంది. దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నిర్దిష్ట సమయంలో దర్శనం చేసుకోవచ్చు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనమైతే చాలా త్వరగా అవుతుంది. సో ఎవరి అవసరాలకు, బడ్జెట్కు తగ్గట్టు వాళ్లు ఆప్షన్ ఎంచుకోవచ్చు. అందుకే ఇప్పుడంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే ట్రెండ్. దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే సరిపోదు. అక్కడ కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆలయ పవిత్రతను కాపాడటానికి ఇవి చాలా ముఖ్యం. ముఖ్యంగా వస్త్రధారణ. పురుషులు ధోతీ లేదా సాంప్రదాయ ప్యాంట్, మహిళలు చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అస్సలనుమతించరు. ఈ నియమాలను పాటించడం కూడా ఆ యాత్రలో ఒక భాగమే. సరే, వెంకటేశ్వరస్వామి దర్శనం ప్రధానమైనదే అయినా తిరుపతి యాత్ర అంతటితో అయిపోదు. ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఓవైపు దట్టమైన అడవిలో తాలాకోన జలపాతాలు, మరోవైపు విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని అయిన చంద్రగిరి కోట, అలాగే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఇస్కాన్ టెంపుల్, ఇంకా శిలాతోరణం. ఇలా చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత అన్నీ కలగలిసిన అద్భుతమైన ప్రదేశం తిరుపతి. ఇప్పుడు ఆలోచించండి, ప్రతిరోజూ 1,00,000 మందికి పైగా వస్తుంటే వాళ్లందరికీ సౌకర్యాలు కల్పించడమంటే మామూలు విషయం కాదు. దాని వెనక ఓ పెద్ద లాజిస్టికల్ ఆపరేషనే నడుస్తోంది. దాన్ని మనం ఒక విశ్వాస పర్యావరణ వ్యవస్థ అని పిలవచ్చు. ఈ మొత్తం వ్యవస్థకు గుండెలాంటిది అన్నదానం. అంటే వచ్చిన భక్తులందరికీ కులం, మతం, హోదాతో సంబంధం లేకుండా ఉచితంగా భోజనం పెట్టడం. ఇది కేవలం భోజనం కాదు, స్వామివారి ప్రసాదం. 1985లో రోజుకు కేవలం 2,000 మందితో మొదలైంది ఈ కార్యక్రమం. కాని ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత భోజన కార్యక్రమాల్లో ఒకటిగా మారింది. ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులకు, అవును 1,00,000కు పైగా, పరిశుభ్రమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇది నిజంగా ఓ అద్భుతం. ఇక తిరుమల గురించి మాట్లాడుకుంటూ దాని గురించి చెప్పకపోతే ఎలా? అదేనండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూ. ఆ లడ్డూ తీసుకోకుండా తిరుమల యాత్ర పూర్తయినట్టే కాదు. ఈ లడ్డూ తయారీ వెనుక ఉన్న లెక్కలు వింటే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజూ 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కేజీల జీడిపప్పు, లిస్టింకా చాలా పెద్దది. ఆలయంలో పోటు అని పిలిచే వంటశాలలో 600 మందికి పైగా సిబ్బంది నిరంతరం ఈ లడ్డూలను తయారు చేస్తూనే ఉంటారు. అదొక మహాయజ్ఞం లాంటిది. సరే, ఇన్ని ఏర్పాట్లు, ఇంత ప్రయాణం, ఇంత నిరీక్షణ, ఇవన్నీ దేనికోసం? ఆ ఒక్క క్షణం కోసం. అదే స్వామివారి దర్శనం. 1,00,000 మంది జనం అయినా కూడా క్యూ చాలా పద్ధతిగా కదులుతుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా అంతా సజావుగా సాగిపోతుంది అని చాలామంది భక్తులు వాళ్ల అనుభవాలను పంచుకుంటారు. దీని వెనుక టీటీడీ సిబ్బంది కృషి చాలా ఉంది. గంటల తరబడి నిరీక్షణ, కిలోమీటర్ల పొడవైన క్యూలైన్లు, ఇదంతా దాటుకొని గర్భగుడిలోకి వెళ్ళాక స్వామివారిని చూసేది మహా అయితే కొన్ని క్షణాలే. కాని ఆ కొన్ని క్షణాల్లోనే మొత్తం ప్రపంచం ఆడిపోయినట్టు అనిపిస్తుంది.
ఆ ఒక్క దర్శనం చాలు జీవితానికి సరిపోతుంది అనిపిస్తుంది చాలామందికి. అదొక మాటల్లో చెప్పలేని అనుభూతి. దర్శనం తర్వాత యాత్ర ముగింపుకు వస్తుంది. ఎలా? పవిత్రమైన ప్రసాదం, ముఖ్యంగా ఆ తిరుపతి లడ్డూను స్వీకరించడంతో. అది కేవలం ఒక తీపి పదార్థం కాదు, ఇంటికి తీసుకువెళ్తున్న స్వామివారి ఆశీర్వాదం. అందుకే యాత్ర అనేది ఒక జ్ఞాపకంతో కాదు, ఒక అనుగ్రహంతో పూర్తవుతుంది. రోజుకు ఎన్ని లడ్డూలు పంపిణీ చేస్తారో తెలుసా? సగటున 2,80,000. ఆలోచించండి ఎంత పెద్ద సంఖ్యో. అయితే ఇంతటి పవిత్రత, ఇంతటి విశ్వాసమున్న ఈ లడ్డూ ప్రసాదం 2024లో ఒక పెద్ద సవాల్నెదుర్కోవలసి వచ్చింది. సెప్టెంబర్ 2024లో ఈ వివాదం మొదలైంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు వచ్చాయి. ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో టీటీడీ వెంటనే శాంతి హోమం చేసి శుద్ధి కార్యక్రమాలు చేపట్టింది. చివరికి ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా గట్టిగా, స్పష్టంగా ఒక మాట చెప్పింది: దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని. కల్తీ జరిగిందని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని తేల్చి చెప్తూ ప్రభుత్వ విచారణను నిలిపివేసింది. భక్తుల విశ్వాసాలతో, మతపరమైన విషయాలతో రాజకీయాలు చెయ్యకూడదని ఈ తీర్పు ఒక బలమైన సందేశమిచ్చింది. ఈ మొత్తం సంఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక విశ్వాసం, ఆధునిక లాజిస్టిక్స్తో నడుస్తున్న ఒక వ్యవస్థ, ఇలాంటి రాజకీయ ఒత్తిళ్ల మధ్య తన పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని ఎలా కాపాడుకుంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.